55 న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్రం నిన్న జలశక్తికి సంబంధించి సిఆర్ పటేల్ అధ్యక్షతలో 2 రాష్ట్రాలకు సంబంధించి జల నీటికి సంబంధించి అయితే అందరూ కూడా మీట్ కావడం జరిగింది. దీనికి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రాజెక్టును ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విధానం మనం అబ్జర్వ్ చేస్తే మటుకు కేవలము గోదావరి నది ప్రాంతపు సముద్రంలో కలిసిపోయినటువంటి నీటిని మాత్రమే మేము ఉపయోగించుకుంటాము. దాదాపుగా ఒక 200 టీఎంసీలు నిల్వ ఈ డ్యామ్ కట్టుకొని రాయలసీమకు ఉపయోగించుకునే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదే విధంగా తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం జరగదు. ఒక రాష్ట్రం చెడిపోవాలని, ఒక రాష్ట్రం బాగుపడాలనే సంకల్పం నాదైతే కాదు. 2 రాష్ట్రాలు బాగుంటేనే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగున్నట్టు అని కూడా ఆయన ప్రస్తావించడం విధానం కూడా మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చనమాట. సో, గతంలో కూడా మీరు ఏమన్నా ప్రాజెక్టులు కట్టుకున్నటువంటి సందర్భంలో నేను అభ్యంతరం తెలిపినటువంటి సందర్భం అయితే ఎప్పుడు కూడా లేదు అని కూడా ఆ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు సార్ గారు. సో, ఫైనల్‌గా అయితే మరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అయితే ఒక ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆయన చెప్పడం జరిగిందని నిన్న మీటింగ్‌లో. మరి ఆ మీటింగ్‌లో వాళ్ళు ఎలాంటి ఈ నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. ఫైనల్‌గా అయితే మటుకు ఆ యొక్క ప్రాజెక్ట్ కడితే మటుకు డెఫినెట్‌లీగా రాయలసీమకు ఒక నీరు తీసుకుపోలే విధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక చేసినట్టయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. కానీ 2 రాష్ట్రాలు బాగుంటేనే బాగున్నట్లు అని కూడా చంద్రబాబు నాయుడు గారు మెన్షన్ చేసినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి. థాంక్ యూ.